పౌర్ణమి రోజు రాత్రి ఈ కోటలోకి వెళ్ళాలంటే భయపడుతున్నారు. పూణేలో రిచెస్ట్ టెంపుల్ దగుషేత్ గణేష్ మందిర్. ఇప్పుడు మనం లాల్ మహల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కక్క మల్వా వాచ అనే ఆర్తనాదాలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేను పూణే రైల్వే స్టేషన్ నుంచి గణేష్ మందిర్కి అయితే వెళ్తున్నాను బస్సులో. పూణే రైల్వే స్టేషన్లో డామినేటరీ ఉంటాయి కదా, అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మనం లగేజ్ వచ్చేసి క్లాక్ రూమ్లో పెట్టేసి మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇక్కడ వచ్చేసాను. పూణేలో రిచెస్ట్ టెంపుల్ దగుషేత్ గణేష్ మందిర్. ఇది లోపల వచ్చేసి దేవునికి వెండితో అండ్ గోల్డ్తో అలంకారం చేసి ఉంటారు. అది మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. గణేష్ టెంపుల్ నుంచి ఇక్కడ శనివార వడ అనేసి ఇది వచ్చేసాం ఇక్కడికి. శనివార వడ ఇది వచ్చేసి ఇస్తే చాలా పెద్దగా ఉంది. చూద్దాం. ఇప్పుడు గణేష్ టెంపుల్ నుంచి ఇక్కడ శనివారం వాడ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ షూటింగ్ ప్లేస్ అయితే జరిగింది. బాజీరావ్ మస్తానీ మూవీ ఉంది కదా, అది వచ్చేసి షూటింగ్ అయితే ఇక్కడే తీశారనమాట. ఈ కోట రహస్యం తెలుసుకోవాలంటే ముందు మనం కోటలోకి అయితే వెళ్ళాలి. సో లెట్స్ గో. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం స్కాన్ అన్న చేసి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపీస్. ఇక్కడ స్కాన్ చేసి మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. ఫోన్ నెంబర్, లొకేషన్, ఈమెయిల్ ఐడి అవన్నీ ఇచ్చి డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఎంట్రీ ఫీజు అనేది ఆన్లైన్ పే చేయాలి. ఆన్లైన్ పే చేసిన తర్వాత మనకి ఎంట్రీ అనేది ఇస్తారు ఇక్కడ కోర్టులోనూ. ఈ డోర్స్ చూసారు కదా, ఈ డోర్స్కి మేకులు అనేది పెట్టారు కదా. ఈ మేకులు ఏనుగులు వచ్చినప్పుడు, ఏనుగులతో దాడి చేసినప్పుడు ఈ ఏనుగులు వచ్చేసి దీనికి గుద్దినప్పుడు అవి ఏనుగులకి డ్యామేజ్ చేయి చనిపోవాలని క్రియేట్ చేసినట్టు ఆ కాలంలోనే. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇవి చూస్తారు కదా ఎంత పెద్దగా ఉన్నాయి మేకలు, గుణపంలా ఉన్నాయి ఒకటి. ఇప్పుడు మన ఎంట్రీ అయితే ఇచ్చామన్నమాట. టికెట్ మొబైల్లో బుక్ చేసి ఎంట్రీ ఫీజు అనేది మొబైల్లో మన డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి దీంట్లో ఇక్కడ స్కాన్ అనేది చేస్తారనమాట. ఈ స్కాన్ చేసి మనకి లోపలికి అయితే అలో చేస్తారు. లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ చూసారు కదా ఒక్కొక్క గోడ అనేది ఎంత పెద్దగా ఉందో. ప్రతి పౌర్ణమి రోజు రాత్రి ఈ కోటలోకి వెళ్ళాలంటే ఎందుకు భయపడుతున్నారు? దేవుడా కాపాడు అంటున్న ఆర్తనాదాలు అయితే వినిపిస్తున్నాయి కోటలో నుంచి. కక్క మల్వా వాచ అనే ఆర్తనాదాలు అయితే వినిపిస్తున్నాయి. కక్క మల్వా వాచ అంటే అంకుల్ రక్షించండి, కాపాడండి, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను, ఇక్కడ నాకు అవటం లేదు, నన్ను చాలా భయపెడుతున్నారు అని అర్థం అన్నమాట. అదే అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్ వచ్చేసి ప్రతి పౌర్ణమి రోజు ఒక బాలుడు అంకుల్ రక్షించండి రక్షించండి అని అరుస్తాడంట, కేకలేస్తాడంట నైట్ టైంలో, రాత్రప్పుడు. అది ఎక్కడ అని చూపిస్తాను. అంటే ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్లో అక్కడ గదులు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి అరుపులు అయితే వినిపిస్తాయంట నైట్ టైంలో.
అంకుల్ అంకుల్ రక్షించండి, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను అనేసి ఫుల్గా కేకలు అయితే వినిపిస్తున్నాయండి అక్కడ నుంచి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గదిలో నుంచి అంకుల్ కాపాడండి, రక్షించండి అనే ఆర్తనాదాలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేతలకు నాకు కొంచెం భయంగా ఉంది. ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నా కంట్రోల్ చేయడానికి. సో ఇక్కడ కనిపిస్తున్నది గదులు. ఈ గదిలో నుంచి అంకుల్ కాపాడండి, రక్షించండి అని ఆర్తనాదాలు అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడ ఉంది కదా, జనవరి 22, 1732 శనివారం రోజున ఛత్రపతి శివాజీ జన్మస్థలం నుంచి పిడికేడు మట్టిని తెచ్చి ఈ కోట యొక్క పునాదులు నిర్మించడం జరిగింది. శనివారం రోజున నిర్మించారు కాబట్టి శనివారవాడ అనే పేరు వచ్చింది. బాలాజీ బాజీరావు ఈ కోటను పరిపాలిస్తున్న ఒక రాజు. ఇతనికి ముగ్గురు కుమారులు వచ్చేసి విశ్వరావు, మాధవరావు, నారాయణరావు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ కోటలో వినిపిస్తున్న శబ్దాలు నారాయణరావు అనే బాలుడివి. తండ్రి చనిపోయిన తర్వాత మొదటి కొడుకు విశ్వాసరావు రాజైతాడు. విశ్వాసరావు పానిపట్టు యుద్ధంలో మరణిస్తాడు. తరువాత తన తమ్ముడైన మాధవరావు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. 11 సంవత్సరాలు విజయవంతంగా పరిపాలించిన తరువాత దురదృష్టవశాత్తు చేవాది వచ్చి మరణిస్తాడు. ఇంకా చివరిగా మిగిలింది నారాయణరావు. తన అన్నయ్య చనిపోయే సమయానికి నారాయణరావుకి కేవలం 16 సంవత్సరాలు. నారాయణరావు రాజ్యాన్ని విజయవంతంగా పరిపాలించే సమయంలో తన పెన తండ్రి మాధవరావు వేసిన పన్నాగంలో కొంతమంది గిరిజనులు నారాయణరావు పతనం కోసం ఎదురు చూస్తున్నారు. అనుకున్న సమయానికి అనుకున్న వ్యక్తులని కోటలోకి పిలిపించి నారాయణరావు గదులని వాళ్లకు చూపించారు. ఇంకా అతనిని పరిగెత్తించి గొంతు కోసి చంపేస్తారు. తరువాత నారాయణరావుని ముక్కలు ముక్కలుగా నరికి వెనుక భాగంలో ఉన్న ద్వారం నుంచి బయటకు తీసుకెళ్లి నదికి వెళ్తారు. నదిలో కలిపేస్తారు. ఆ తర్వాత ప్రతి పౌర్ణమి రోజు రాత్రి నారాయణరావు ఆత్మ అక్కడ తిరుగుతుందని చెప్తున్నారు. ప్రతి పౌర్ణమి రోజు ఈ కోటలోకి ఎవరైనా వస్తే నారాయణరావు ఆత్మ శత్రువులుగా భావించి వాళ్ళని చంపేస్తుంది. నారాయణరావు వాళ్ళ మామని, మంత్రులని కాపాడండి అని కేకలు పెడుతుంటే ఎవరు పట్టించుకోలేదు. అందుకే ఈ కోటలో శబ్దాలు అనేవి వినిపిస్తుంటాయి. అరుపులు, కేకలు వినిపిస్తుంటాయి. నాకైతే ఈ ప్లేస్ విజిట్ చేసేటప్పుడు చాలా భయం అయితే వేసింది. పూణే వచ్చినప్పుడు శనివారవాడ మిస్ చేయకండి. ఎవరు కంపల్సరీ విజిట్ చేయండి. బస్సులో రండి. బస్సులో వస్తే బెటర్. ఆటో అస్సలు నమ్మకండి.
శనివారం వాడ నుంచి లాల్ మహల్కి అయితే వెళ్తున్నాను బై వాక్. 200 మీటర్స్ ఉంటుంది, ఎక్కువ దూరం ఏమి ఉండదు. వెల్కమ్ టు లాల్ మహల్. ఇది వచ్చేసి శివాజీ వాళ్ళ మదర్ కోసం కట్టారు. ఇది వీడియోగ్రాఫ్ అలో లేదు లోపల, సో అందుకనేసి బయట అయితే నేను కవర్ చేసి మీకు చూపిస్తున్నా. బట్ ఇది మాత్రం మిస్ చేయకండి విజిట్ చేయటం.